అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ. నా పేరు షేక్ పాషా. కువైట్ ఆంధ్ర తెలుగు న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కువైట్లో 6 రోజుల వ్యవధిలో 1300 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసిన కువైట్ ట్రాఫిక్ విభాగం. కువైట్లో అలాగే డ్రోన్ల సహాయంతో కూడా ఈ ట్రాఫిక్ పైన నిఘా పెట్టారు. ఎవరైతే ఉల్లంఘిస్తారో వీరిపైన జరిమానాలు విధించనున్నారు. ఈ 6 రోజుల వ్యవధిలో వచ్చేసి వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని వచ్చేసి పోలీస్ పెట్రోల్ అలాగే నేరుగా కానీ నిఘా కెమెరాలతో కానీ గుర్తించినవి. కాబట్టి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ వచ్చేసి జాగ్రత్త వహించండి. అలాగే పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాలకు మరణాలకు వికలాంగులకు సంబంధించి ఏదైతే పరిహారాలు కావాలని చెప్పేసి పరిహారాల కోసం క్లెయిమ్ కోసం ఇది చేస్తుంటారో దానికి సంబంధించి త్రిసభ్య కమిటీని వచ్చేసి కోర్టు ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో వచ్చేసి అప్పీల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి, అలా ఫత్వా లెజిస్టిక్ సభ్యులు వచ్చేసి ప్రతినిధులుగా ఉంటారు. వీరి పని ఏంటంటే ఈ పని ప్రమాదంలో జరిగే మరణాలకు కానీ వికలాంగత్వానికి సంబంధించిన క్లెయిమ్స్ను వచ్చి నిశ్చితంగా పరిశీలించి వీటిపైన వచ్చేసి సివిల్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వీళ్ళు వచ్చేసి పనిచేస్తారు. దీనికి వచ్చేసి సిఫార్సులు చేసి వీలైనంత త్వరగా ఈ క్లెయిమ్స్ వచ్చేసి బాధితులకు చేరే విధంగా వీళ్ళు కృషి చేయనున్నారు. ప్రైవేట్ సెక్టార్లో కొత్త వీసాలకు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఇంతకుముందు వచ్చేసి మానవ అభివృద్ధి కమిటీకి వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో కొత్త వీసాలు తీసేదానికి ముందు వచ్చేసి కార్మికులకు సంబంధించి స్పాన్సర్ వచ్చేసి కొంత మొత్తం వచ్చేసి డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇక నుంచి అటువంటి ఏమి అవసరం ఉండదని చెప్పేసి మానవ వనరుల అభివృద్ధి కమిటీ చైర్మన్ వచ్చేసి రుబాబ్ అల్ అజ్మి గారు తెలపడం జరిగింది. ఈ డిపాజిట్ ఇంతకుముందు ఎందుకు తీసుకునేవారంటే ఆ కార్మికుడికి స్పాన్సర్కి ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆ కార్మికుడికి స్వదేశాన్ని పంపించడానికి లేదా అతనికి ఏదైనా బాకీ ఉన్న వేతనాలు ఇప్పించడానికి ఆ డిపాజిట్ పనికొచ్చేది. ఇక నుంచి ఆ డిపాజిట్ కూడా స్పాన్సర్లు వచ్చేసి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. అలాగే 4-1 తేడాతో భారత్పై గెలిచిన కువైట్. ఏఎఫ్సి ఫుట్బాల్ కప్ ఆసియా కప్ 2026కు సంబంధించి జరిగిన పోటీలలో కువైట్ వచ్చేసి భారతదేశాన్ని 4-1 తేడాతో ఓడించింది. కువైట్లో మున్సిపాలిటీ సేవల ఉప డైరెక్టర్ మిషాల్ అల్ అజ్మి గారు అంత్యక్రియ సమయాలను మార్పు చేస్తున్నట్టు కొత్త సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ప్రకారం వచ్చేసి మృతుల బంధువులు అలాగే ఎవరైతే చూసేదానికి వస్తారో వీళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉదయం పూట 9 గంటలకు అలాగే సాయంత్రం వచ్చేసి అసర్ నమాజ్ తర్వాత వచ్చేసి ఈ అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ వచ్చేసి ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. సాల్మియాలో కళాకారుడిని అరెస్ట్ చేసిన అధికారులు. ఇతని వద్ద నుంచి భారీ ఎత్తున మద్యం, మత్తు పదార్థాలు అలాగే నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హవల్లీ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక మహిళతో అసాధారణ పరిస్థితులు ఉండగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఏం తెలియజేస్తున్నారంటే చట్టాలకు ఎవరు అతిథులు కాదు, కాబట్టి ఎవరైనా సరే చట్టాలను పాటించాలి, చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే సిరియాకి చెందిన ఒక బ్లాగర్ను వచ్చేసి 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ అలాగే దేశం నుంచి బహిష్కరణకు గురి చేశారు. ఇతను వచ్చేసి కువైట్ అమీర్ని అలాగే వివిధ గల్ఫ్ దేశాల అధినేతలను దూషిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలపైన ఇతన్ని 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అలాగే దేశం నుండి బహిష్కరించుకున్నారు. థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు ఇలాగే కువైట్లో జరిగే ముఖ్య విషయాలు ప్రతి ఒక్కటి మీకు తెలియజేయడానికి కృషి చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. దీని ద్వారా ఇంకా 10 మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ.